అందరి కోసం షీర్ కుర్మా తీసుకెళ్దాం అనేసి నేను మ్యాంగోస్ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ తేజ వెల్కమ్. కరెక్ట్ రికార్డ్ చేసేప్పుడు ఏం అవ్వకుండా చూసుకోండి. చంపుతా నిన్ను, అది వేల రూపాయలు కలాస్ అయిపోతాయి అంతే. షాక్ తగిలింది. సమీరా హెల్ప్ చేస్తున్నాయి, పని చేసే అంత సీన్ మా సమీరా లేదు. హెల్ప్ చేయడమే పెద్ద విషయం. హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, ఏంటి చక్కగా రెడీ అయ్యి నుంచున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఈద్ మిలాద్ ఫంక్షన్ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఈద్ మిలాద్ చేస్తున్నారు. ఈ మధ్య ఎవరు గెట్ టుగెదర్స్ అండ్ గ్యాదరింగ్స్ ఏం చేయలేదు. మీ అందరికీ తెలుసు, కొన్ని కారణాల వల్ల నేను ఎవరిని కలవలేకపోయాను ఈ మధ్య. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఈద్ మిలాద్ ఫంక్షన్. అలాగే నా ఫ్రెండ్ తన బర్త్డే కూడా ఉంది ఈరోజు. అక్కడ కూడా వెళ్ళి హలో హాయ్ అని పలకరించి వస్తాను, లేకపోతే రాకపోతే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారనమాట. సో వెళ్తున్నాను అనమాట. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తామని ఈ చిన్న బ్లాగ్. లెట్స్ గో. చలో. और एक बहुत ही प्यारी सी गजल पेश कर रहा हूँ। हाय, अभी मैं यहाँ जाके बोलने वाली हूँ, भैया मुझे एक बना के दीजिए रगड़ा चाट. రగడా చాట్. ఓకే. మీరు She's having రగడా చాట్. What is that? वो क्या है? आलू टिक्की. Same thing, आलू टिक्की with ragda. आलू टिक्की with ragda. And you must try pani puri because that same ragda gives you a different two taste when you eat with कटलेट यानी कि आलू की टिक्की, और when you eat with चटपटा पानी पूरी का पानी and crunchy puris. Yes, so this same ragda give you two type of taste. Agree. I don't know. Can I invite you for the parantha? I would love to. I'll make yummy parantha. I'll just call you. Come in. I'll just contact with Kavi. Yes, please. Yes, that's true. One chili, just बीच में से कट करो. Half lemon. Give me a cooking lesson. Yeah. కుకింగ్ లెసన్స్. 2-3 onions, okay? And then आलू का पराठा, गोभी का पराठा, मूली का पराठा, stuffed पराठा, मसाला पराठा, okay? And one bite of paratha, one bite of green chili, okay? Touch of lemon. My subscribers will be wondering what is happening here So now. This can't be happen with the bottle of green chili sauce. Green chili It can sauce. happen here. I will bring the chicken. And in free of cost you will get different variety of face expression. Your chili bottle can't give that face expression. ఫ్రెండ్స్, ఈద్ మిలాద్ అయిపోయింది. అందరిని కలిశాను, చక్కటి భోజనం చేశాను. చాలా సంవత్సరం తర్వాత అందరిని పలకరించి చక్కగా, అంటే ఈ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ని కలవలేదు ఈ మధ్య. సో ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు. సో మిమ్మల్ని కూడా వెళ్దాం.
ఎస్ ఫ్రెండ్, ఫైనల్గా నేను ఇంటికి వచ్చేసాను. అమ్మ ఆ గోల హడావుడిలో ఆ నాయిస్లో ఏమీ మాట్లాడలేకపోయాను. నేను వచ్చేసాను. ఇంకా ద పార్టీ ఈస్ గోయింగ్ ఆన్. చాలా రోజుల తర్వాత అందరినీ కలిసాను కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఈద్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎస్, నేను ఇంట్లో రాగానే రాక్సమ్మ అనుకుంటూ వస్తాను. సో ఇందాక కూడా నోట్లో అలా రాక్స్ అని ఆగిపోయా. ఐ మిస్ యూ రాక్సీ, ఐ మిస్ యూ సో మచ్ మా. ఓకే గైస్, ఫర్ టుడే ఇక్కడ ఆపుతాను. ఇంకా రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్. హలో ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడే బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నిన్న రాత్రి ఇంకా లేట్ అయింది, చూసారు కదా హడావుడంతా. ఇంకా మార్నింగ్ ప్రిన్స్ స్కూల్కి వెళ్ళాడు. ఇంకా నేను పనిలో ఉండిపోయి వ్లాగ్ చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఏంటంటే రేపటి నుంచి నాకు షూటింగ్, నా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అయితే అందరి కోసం షీర్ కుర్మా తీసుకెళ్దాం అనేసి షీర్ కుర్మా ప్రిపేర్ చేస్తున్నా, లొకేషన్ తీసుకెళ్ళడానికి కోసం అనమాట. ఎందుకంటే ఈ రంజాన్లో నేను ఏం చేయలేకపోయాను, మీ అందరికి తెలిసిందే, వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోయాను. అట్లా షీర్ కుర్మా తీసుకుందాం. ఎందుకంటే లొకేషన్ చాలా దూరం, దగ్గరలో ఉంటే ఏమైనా వండి అయినా తీసుకెళ్ళొచ్చు, దూరం కాబట్టి నేను ఏం తీసుకెళ్ళలేకపోతున్నాను. అందుకే షీర్ కుర్మా తీసుకెళ్తాను అనేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. రేష్మాని రమ్మని రిక్వెస్ట్ చేశాను. సో రేష్మా వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ పిస్తా, ఇది బాదం, ఇది కాజు, అండ్ ఇది నిన్న తబస్సుం చేసిన షీర్ కుర్మా. ఇంట్లో అందరు తాగాలనుకుంటున్నారు. అప్పుడు కరెక్ట్గా ఎవరూ తాగలేదన్నమాట ఇంట్లో. సో అందరి కోసం అని చేసింది, అయిపోయింది, ఇంతే ఉంది, ఇంకా మిగిలింది. చాలా టేస్టీగా చేసింది. తబస్సుం కూడా నాలాగా చేసింది. అండ్ ఇది ఫ్రై అవుతుంది. అండ్ మన రేష్మ ఏం చేస్తుందో చూపిస్తాను. అస్సలాముఅలైకుం రేష్మ. వాలేకుమ్ అస్సలాం. చక్కగా అలా కూర్చొని పాలు తీస్తుంది. నేను ఆల్మోస్ట్ ఈరోజు 30 లీటర్స్ తెప్పించాను పాలు. సో ఈ గిన్నె ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఈ గిన్నెలో బాయిల్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం నార్మల్గా కర్రీస్ అని అన్నం వండుతూ ఉంటాం కదా. సో ఆ పాలు పగలకూడదు, బాగుండాలి అనేసి. సో ముందు ఫస్ట్ వాటర్ వేసి బాయిల్ చేసుకొని గిన్నెని ఇప్పుడు దీంట్లో పాలు వేసుకుంటున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి. చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము దాన్ని బాయిల్ చేసి మళ్ళీ దాని స్కిన్ తీసి ఒక్కొక్క పీస్ కట్ చేయాలి. కాజు, బాదం అండ్ పిస్తా మాత్రమే వేస్తాం, మిగతా నేను వేయను. అండ్ ఖజూర్ వేస్తే నేను యాజ్ ఇట్ ఈస్గా డ్రై చేసి ఫుల్ ఖజూర్ వేసేస్తాను, డ్రై ఖజూర్. సో అది కట్ చేసే అవసరం లేదు. కానీ ఈ కాజు, బాదం, పిస్తా చక్కగా కట్ చేయాలి, నీట్గా కట్ చేయాలి, అది సన్నగా కట్ చేయాలి. అందుకే చాలా టైం పట్టేస్తుంది మాకు. సో నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నానంటే ఇదే పనిలో ఉన్నాను అనమాట. మధ్య మధ్యలో పని చేసుకుంటున్నా, వంట చేస్తున్నాను, మళ్ళీ ఇది చేస్తున్నాను. సో ఈరోజు ఏం వండాను నేను? కీమా వండాను. కీమా, ఆలు మేథీ చేశాను, అన్నం, చపాతీ అండ్ బీరకాయ చేశాను అనమాట. పాలేసి బీరకాయ చేశాను, సాంబార్ చేశాను, అండ్ అర్హాన్ కోసం బెండకాయ ఫ్రై చేశాను. సో ఇన్ని చేసి మళ్ళీ మధ్య మధ్యలో ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ మళ్ళీ బాయిల్ చేసుకొని మళ్ళీ అది స్కిన్ తీసి కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈసారి అందరూ కొంచెం హెల్ప్ చేశారు నాకు కటింగ్లో. సో కొంచెం ఫాస్ట్ అయింది. రేష్మ ఇందాకే వచ్చిందనమాట. ఎందుకంటే పాలు అవన్నీ స్టవ్, అది పెద్ద స్టవ్ మీద పెట్టాలి, తనకైతే ఐడియా ఉంటుంది కరెక్ట్గా అనేసి రమ్మంటే వచ్చింది పాపం. సో పాలు వేడి చేయడానికి రేష్మ చేస్తుంది ఇప్పుడు. సో మీరు ఏమైనా షీర్ కుర్మా చేసుకోవాలంటే 1 day బిఫోర్ ఎప్పుడో ఇలా నానబెట్టుకుని కట్ చేసి పెట్టుకుంటే బెటర్. బయట దొరుకుతాయి, అవన్నీ బాగుండవు. మన ఇంట్లోనే కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదండి పిస్తా టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి ఒకటొకటి ఇలా సన్నగా కట్ చేయాలంటే లాంగ్ పీసెస్లో టైం పడుతుంది యాక్చువల్లీ. నేను చూడండి, బాదం ఆల్సో ఇలా సన్నగా కట్ చేయాలి, కట్ చేసి ఫ్రై చేయాలి. ఫ్రై కూడా కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉండాలి. జాగ్రత్తగా చేసుకోండి, కొంచెం అటు ఇటు మాడినా బాగుండదు. అండ్ మంచి క్వాలిటీ కాజు పిస్తానే వేయాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు బాగాలేవనుకోండి, ఏ చేదు ఉన్న ఒక్క పప్పు వచ్చినా ఆ టేస్ట్ పోతుంది, సేమియా టేస్ట్ బాగుండదు. ఒక్క చేదు బాదం కానీ, పిస్తా కానీ, ఖజూర్ కానీ, లేకపోతే ఇదేంటి ఏది వచ్చినా డ్రై ఫ్రూట్లో మంచిది చూసి వేయండి. సేమియా ఫ్రై చేయాలంటే కొంచెం టాస్క్ అయిన పని. ఇదంతా స్మాష్ చేసి ఇట్లా చూడండి, స్టవ్ మీద అంతా ఎలా పడిపోయిందో మొత్తం. సో ఇక్కడ ఫ్రై చేసేసాను ఆల్రెడీ సేమియా.
చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది. ఇప్పుడు ఇది ఇప్పుడే వేసాను, ఇంకా ఫ్రై అవుతుంది. 2 స్పూన్స్ నూనె వేసుకున్నాను ఫ్రై చేసేటప్పుడు. ఇక నేను రేష్మ అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి, నేను అక్కడ ఉన్నానని వీళ్ళు కూడా ఇక్కడే కూర్చొని తింటానని ప్రిన్స్ మారం చేస్తే తబస్సుం ఇక్కడే కూర్చొని వాడికి అన్నం పెడుతుంది. అన్నం తినడంలో అల్లరండి, అస్సలు తినడు మా ప్రిన్స్. ఇంకా మా రేష్మ ఇక్కడ పాలు వేడి చేస్తుంది. దేవుడి దయ వల్ల పాలు రేపు ఒక 10-11 వరకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ 5 o'clock వెయిట్ చేస్తా. మార్నింగ్ 5 o'clock వెయిట్ చేసి నేను తీసుకెళ్తా. లొకేషన్ దూరం అండ్ మంచి ఎండలు కాబట్టి పాలు పగలకూడదు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎక్కడిదక్కడ అన్ని పనులు ఫినిష్ చేసుకొని వచ్చి కూర్చున్నానంటే మళ్ళీ నా టచ్ బ్యాగ్ ఇక్కడ సర్దాలన్నమాట. మార్నింగ్ షూటింగ్ కావాల్సిన శారీస్, కాస్ట్యూమ్స్ అంటే అన్నీ సర్దేసి అక్కడ పెట్టేశాను. రేష్మ కూడా తొందరగా వెళ్ళిపోయింది, పాపం చాలా లేట్ అయింది, ఒంటరిగా వచ్చింది. సో తను కూడా హడావడిగా వెళ్ళిపోయింది. ఇంకా నేను బ్లాగ్ చేయలేకపోయింది, ఎందుకంటే ఆ టైంలో పిల్లలు భోజనం చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళ నిద్ర ఇవన్నీ అనమాట. తను పంపించి మళ్ళీ నేను అన్ని బాక్సెస్లో వేసి అక్కడ సర్ది పెట్టాను. పాలు మాత్రం యాజ్ యూజువల్ మార్నింగ్ 5కి లేసి మళ్ళీ ఇంకొకసారి వెయిట్ చేసుకుంటాను. ఖోవా, షుగర్ వేసి పాలలో వెయిట్ చేసి పెట్టింది. మార్నింగ్ నేను వేడి చేసేటప్పుడు నెయ్యి అండ్ ఇవన్నీ సేమియా అవన్నీ కొన్ని వేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఎక్కడిదక్కడ సర్దేస్తాను. ఇది సర్దేస్తాను, ఇంకా బజ్జుంటా, మార్నింగ్ లేకాలి కాబట్టి. సో విల్ సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్ అగైన్. బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మార్నింగ్ అయిపోయింది, ఇట్స్ ఆల్మోస్ట్ 5 o'clock లేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ముందు పాలు వేడి చేసుకుంటున్నాను. సో పాలు పగలకూడదని ఇంకొకసారి వేడి చేసుకొని ప్యాక్ చేసుకుంటా. పాలు వేడే లోపు నేను తొందరగా మేకప్ కూడా వేసేసుకొని లొకేషన్ బయలుదేరుతాము. పాలు చక్కగా మరుగుతున్నాయి. కొంచెంసేపు ఆఫ్ చేసి వెళ్ళే ముందు నేను బాక్సెస్లో కట్టేసుకుంటాను. ఇంకా మర్చిపోయా, దీంట్లో నెయ్యి వేయాలి కదా, మర్చిపోయాను, నెయ్యి వేస్తా ఫస్ట్. మంచి కమ్మటి వాసన వస్తుంది, నెయ్యి వేయగానే ఇంకా మంచి వాసన వస్తుంది. చక్కగా మీగడ కూడా వచ్చేసింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ సేమియా అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తా. ఇప్పుడే వేస్తే సేమియా అంతా థిక్ అయిపోయి పాలు ఇదైపోతాయి. మా ఫ్రాలిక్ తబస్సుం నేను రెడీ అయ్యే లోపు ఇదిగో ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడు వెళ్ళే ముందు టీ కూడా ఇచ్చేస్తుంది. 2 ఈరోజు అన్వర్ అండ్ ప్రిన్స్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు. నన్ను డ్రాప్ చేయడానికంటే అక్కడ వరకు కాదు, కార్ వరకు. మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చే స్తోమత మాకు లేదు. కింద లిఫ్ట్ లో కింద దిగి డ్రాప్ చేస్తాను అంతే. నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ అని పరిగెత్తుతున్నాడు యూసుఫ్. బాయ్. హాయ్ యూసుఫ్. హూస్ ఫస్ట్, మీ ఆర్ యూ? యూసుఫ్ ఫస్ట్ టుడే టు హిస్ స్కూల్. నాకని ఫస్ట్ రెడీ అయిపోయాడు. ఎస్ అన్వరునా చెప్పాలి. ఇట్లా నిద్ర మొగముడు పెట్టేసుకుని మీరు బ్లాక్ చేసుకుంటే అది కూడా క్లోజ్. ఎలా ఉన్నా చాలా బాగుంటావని నీ ఫ్యాన్స్ అసలు ఒకసారి చూపించాను అన్న అని మొత్తుకుంటున్నారు అక్కడ. నేను ఏం చేయను నిజంగా. నా సీరియస్ కామెంట్స్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఐ డోంట్ నో వై బట్ దే లైక్ యూ సో మచ్. మరి బచ్చకు పింపుల్ ఆగా. అరే రే రే రే. నేను రెడీ అయిపోయాను. షార్ట్ రెడీ అని తెగారు చేస్తున్నారు మా వాళ్ళు. ఇదిగోండి మా లగేజ్, బషీర్ కూడా మా బాక్సెస్. నేను ఏంటంటే నిన్న కప్స్ కూడా తెప్పించా. ఈ కప్స్, గ్లాసెస్ అన్నీ తెప్పించా, స్పూన్స్ కూడా తెప్పించా. సో దట్ ఏ ప్రాబ్లం లేకుండా యూజ్ అండ్ త్రోగా ఉంటుంది అనేసి. షార్ట్ రెడీ అంట, షార్ట్కి వెళ్దాం. గుడ్ మార్నింగ్ నవీన గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవిడ మంచి దోశలు వేసి తీసుకొచ్చారు ఇంట్లోంచి. థ్యాంక్ యూ. ఇది మీ వ్యూవర్స్ కోసం. ఇది థ్యాంక్ యూ. దోశ ఎక్స్పెక్ట్ అనమాట. చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నాయి. 2 తినేసాను పెద్ద దోశలు. కారం వేసి చేశారు, బావుగా ఉన్నాయి. ఇప్పుడు తను తింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మా హీరో గారు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ముద్దలు కలిపి అందరికి పెడుతున్నారు. ఇదిగో మా గురువు కూడా పెడుతున్నారు చూడండి. ఎస్. ఇలా మేమందరం ఇక్కడ కలిసి ఇలా తింటూ ఉంటాం అనమాట హ్యాపీగా. ఎస్. ఇంకా మా బంధువులు, మా శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను వీలే కదా నా ఫ్యామిలీ. అవును. కాబట్టి నేను వీళ్ళతోనే హ్యాపీగా ఉంటాను. గాడ్ బ్లెస్.
సో మేము ఇలా ఎండలో షూటింగ్ చేస్తున్నాము, తట్టుకోలేకపోతున్నాం ఎండ. కూలర్స్ పెట్టారు కానీ ఆ కూలర్స్ ఏం పని చేయట్లేదు. వేడి గాలి సెగ గాలి వస్తుంది అసలు. చూడండి అక్కడ అసలు ఎలా ఉంది బయట ఎండ కదా, మామూలుగా లేదండి అసలు. చూసారు కదా ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. మేము ఇక్కడ చూపిస్తున్నాం బ్లాగ్లో, కానీ మీకు కనిపిస్తుందా, ఆ ఫీల్ అవుతున్నారా లేదా తెలియదు. అంటే మనం ఇలా చూస్తే మనకి ఏం తెలియదు కదా. గోవా గోరింక చూడండి, ఎండలో మీకోసం మేము కష్టపడుతుందని పక్కన పెడితే డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం. మంచి కాంటెంట్ వచ్చింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఒకసారి చూస్తే మాత్రం వదిలిపెట్టరు, డెఫినెట్గా నచ్చుతుంది. సో గోవా గోరింక చూడండి ఈటీవీలో at 8 o'clock. అండ్ ఏంటంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేట్. అందరు మా నీళ్ళు తాగండి, వీలైనంత వరకు బయట చిన్న గిన్నెలు ఏమైనా ఉంటే వాటర్, కుక్కలకి వాటర్, బర్డ్స్కి కొంచెం వాటర్ వేసి పెట్టేసేయండి, వాళ్ళు తాగుతారు. అండ్ మీకు వీలైతే చిన్న కుండ పెట్టుకొని బయట వెళ్ళిపోయే వాళ్ళు తాగితే. కానీ మేమైతే మా ఇంట్లో ఈరోజు కూడా ఎవరైనా స్విగ్గీ కానీ ఏమైనా ఆర్డర్ చేస్తే ఇవి వస్తాయి కదా, జొమాటో మేము ఆర్డర్ చేస్తుంటారు. వస్తే ప్రతి వాళ్ళే ఇంట్లో మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతారు. సో వాళ్ళు తాగుతారంటే మంచినీళ్ళు, ఎండాకాలం మనం ఇచ్చేది ఒక చల్లటి నీళ్ళు. సో ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, జాగ్రత్తగా ఉండండి. ఎండలో అవసరం తప్పదు అంటే తప్ప వెళ్ళకండి. ఎండ దెబ్బ వల్ల జ్వరాలు వస్తున్నాయి, అందరికీ జ్వరాలు జలుబులు వస్తున్నాయి. అది వేడికి, చలికి కాదు వేడికి వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. How are the mangoes? మాకు నేను మ్యాంగోస్ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ తేజ, Thank you so much. వెల్కమ్, బామ్మగారు, ఇగో వీళ్ళందరూ కలిసి వస్తున్నారు అందరు పెట్టడానికి. బంగారు పౌడర్ పిల్ల తెచ్చి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సో అందరికి పెట్టడానికి అనమాట వస్తున్నారు. ఎందుకంటే నేను సుబ్బు షార్ట్కి వెళ్ళామని బామ్మగారు వాళ్ళ అసిస్టెంట్ అశోక్కి వస్తున్నారు. మా సుబ్బు ఏమో తింటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. పర్వాలేదు, నీకు రావచ్చు నువ్వు నా బ్లాగ్లో. సుబ్బు 2 షిఫ్ట్ చేశాడు, నైట్ కూడా ఇంకొక షూటింగ్ చేశాడు. 2 వరకు పని చేసి మళ్ళీ మార్నింగ్ ఇక్కడ వచ్చాడు. డబుల్ వర్క్. బ్యాంక్ బ్యాలెన్స్, లో బ్యాంక్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ అమ్మా. సుబ్బు తీయకు, చాలా ఎమ్మిగా ఉంది. ఎస్ ఫ్రెండ్స్, నేను ఇంటికి వచ్చేసాను. సారీ, అంత టైర్డ్గా పిచ్చిగా ఉన్నాను. లొకేషన్ నుంచి ఇంటికి రాగానే మా సిస్టర్ వాళ్ళందరూ వస్తున్నారని ఫోన్ చేశారు. సో వాళ్ళ కోసం ఇమీడియట్గా ఫాస్ట్గా చూపిస్తా ఉన్నాయి. సేమియా ఫ్రైస్ చేస్తున్నాను, నీకు కాజు బాదాం అనిపిస్తా అయిపోయింది. ద చికెన్ ఈజ్ గెటింగ్ రెడీ. చికెన్ కోర్మా చేస్తున్నా, చికెన్ కోర్మా. అండ్ దిస్ ఇస్ షీర్ కుర్మా అండ్ రైస్ రెడీ అయిపోయింది. సో మా కౌడలి పిల్ల వస్తున్న మధ్యలో అటు ఇటు అంటే మా అత్తగారు కిచెన్ లో బిజీగా ఉన్నారంటే గెస్ట్లని ఎంగేజ్ గా పెట్టాలి కాబట్టి అక్కడ ఉన్నాను, ఆ డ్యూటీ ఉన్నాను. కిచెన్ లో హెల్ప్ చేయకండి, కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు, కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు అని చెప్పకండి. ఇక్కడ అక్కడ ఉంటేనే హ్యాపీ, నువ్వు ఇక్కడ వస్తే అదే అది వాళ్ళకి తెలియదు కదా, అన్ని చెప్పాలి. అదే అందుకే అక్కడ ఎంటర్టైన్ చేయడమే బెటర్ ఇక్కడ ఉండడం కన్నా.
అండ్ ఎస్ గైజ్, ఇట్ వాజ్ అ వెరీ వెరీ హాట్ డే. మీ అందరు చూసారు కదా, ఇట్ వాజ్ వెరీ వెరీ హెక్టిక్ అండ్ వెరీ హాట్ డే ఈరోజు. సో ఎవరైతే బయటికి వెళ్తున్నారో ఎండల్లో, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. గొడుగు తీసుకెళ్ళండి. వీలైతే క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. వీలైతే వాటర్ తాగుతూ ఉండండి టు కీప్ యూ హైడ్రేటెడ్, బికాస్ చాలా డిహైడ్రేట్ అయిపోయి చాలా థర్స్టీగా ఉంది. కేర్ఫుల్. ఎండలు చాలా 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 వేడిగా ఉంటుంది. సో బెటర్ బీ కేర్ఫుల్. నాకైతే ఈరోజు స్టార్స్ కనిపించే అసలు లొకేషన్లో పిచ్చ ఎండ అండ్ ట్యాన్ కూడా అయిపోయాను. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరు కడుగుతున్నారు చూడండి ఇక్కడ. ఇందాకే మా అత్తగారు నువ్వు ఇక్కడ రాకపోవడమే బెటర్, నువ్వు వస్తే అన్ని పడేస్తావు, పగిలే కొట్టేస్తావు. కరెక్ట్ రికార్డ్ చేసేప్పుడు ఏం అవ్వకుండా చూసుకోండి. చంపుతా నిన్ను. అది అంతే, వేల వేల రూపాయలు కలాస్ అయిపోతాయి. అంతే, నీ సంగతి చెప్తా అప్పుడు. కడుగుతుందండి, చెప్పినట్టు కరెక్ట్ గా కడిగితే సరే. మొన్న అయిందో హాస్పిటల్లో ప్రిన్స్ టాయ్ చూపిస్తూ కమాల్ చేస్తున్నట్టు బిస్కెట్ అయిపోతుంది. టాయ్ అది, ఇది క్రాకరీ. ఒక్క సెట్ అలా పగిలిందంటే అంతే సంగతులు. ఇది ఇక్కడ పగులుతుంది, అక్కడ మా అత్తగారు హార్ట్ పగిలిపోతుంది అంతే. మా ఆయన వచ్చి యూ నీడ్ ఎనీ హెల్ప్ అన్నారు. అయితే మా అత్తగారు వెంటనే నో సమీరా ఇస్ హెల్పింగ్ అని అన్నారు అనమాట. సో ఏమంటారు, షాక్ తగిలింది. సమీరా పని చేస్తుందని. సమీరా హెల్ప్ చేస్తున్నాయి, పని చేసే అంత సీన్ మా సమీరాకి లేదు. హెల్ప్ చేయడమే పెద్ద విషయం. అయితే అందరం కలిసి చక్కగా భోంచేసి చక్కటి టైం స్పెండ్ చేసాం. దాని తర్వాత మా సిస్టర్ ఇన్ లాస్, మా సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి మాకు గుల్పుషి చేశారు. ఎందుకు ఈ హ్యాపీనెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వ్లాగ్ మీరు చూడాలి. అప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి మా అత్తగారు బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, నేను మా వారు. చాలా బ్లెస్ చేసింది మా అత్త. అసలు చూడండి, అసలు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్. అన్వర్ని అయితే వదిలిపెట్టలేదు చాలాసేపు వరకు. ఏంటేంటో దీవెనలు ఇస్తూ ఉన్నారు ఆవిడ. అండ్ అఫ్కోర్స్ తబస్సుం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యింది, ఏడ్చింది. సో మా అత్తగారు కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇట్ వాజ్ అన్ హ్యాపీ మూమెంట్ విచ్ వీ వర్ షేరింగ్. అంటే మా లైఫ్లో దిస్ మూమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మా సమీరా కూడా మా అత్తగారు చాలా దీవెనలు ఇచ్చారు. అండ్ ఎస్, ఆవిడ ఉన్న స్టేజ్లో అందరికన్నా ఎక్కువ ఈ మధ్య సమీరాని అండ్ తబస్సుంని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో తబస్సుం ఆల్సో గాట్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ మా అత్తగారు అండ్ షీ వాజ్ ఆల్సో లిటిల్ ఎమోషనల్. అయితే ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.